ఏజెంట్ల చేతిలో మోసపోయిన వ్యక్తులు ఉన్నారు. వారితో మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, అసలు మీ పరిస్థితి ఏమైంది అసలు? మా డాడీ 6 సంవత్సరాల కింద బేరన్ అనే కంపెనీకి బేరన్ వెళ్ళాడు. బేరన్ వెళ్తుంటే అక్కడ ఏమైందంటే ఒక 6 సంవత్సరాలు ఉన్న తర్వాత రిటర్న్ అయ్యే టైంలో అయితే అక్కడి రెండో ఫ్లోర్ మీదకి వెళ్ళి డాడీ పడ్డాడు, చనిపోయిండు అని చెప్పారు. చెప్పిన తర్వాత మేము డాడీ చనిపోవడైంది, ఇట్లా పడుడైంది, రెండో ఫ్లోర్ మీదకి వెళ్ళి ఎట్లా అది అని చెప్పేసి మేము అడిగితే చనిపోయిండు, మేము పంపిస్తాం అది అని చెప్పారు. మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి ఏమన్నారు, మీ డాడీ కోమాలోకి వెళ్ళిండు, టూడు మన 2-3 రోజులలో రిటర్న్ అవుతాడు, ఇట్లా అది చెప్పిండు డాక్టర్ చెప్పిండు అని చెప్పారు. చెప్పినాక సరే అని చెప్పేసి మేము మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏం చెప్పిండు, మీ డాడీ కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చిండు, ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది, హాస్పిటల్లో బాగానే ఉన్నాడు, మేము ఇండియాకి పంపిస్తాం అని చెప్పారు. ఇండియాకి పంపిస్తాం అంటే సరే పంపించండి అని చెప్పిన తర్వాత మళ్ళీ తెల్లారి ఫోన్ చేసి ఏం చేసిండు, మీ డాడీ నైట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు, మేము ఇండియా నుంచి మీరు కొన్ని ప్రాసెస్ ఉండే చేసినాక పంపిస్తాం అని చెప్పిండు. సరే అని చెప్పి మేము ప్రాసెస్ చేసినాం. చేయంగా అతను ఏమన్నాడంటే కంపెనీలో, మీ డాడీ చనిపోయిండు కాబట్టి ఈ కంపెనీ కూడా మీకు ఒక అమౌంట్ ఇస్తా అని చెప్పి మాట్లాడుతుంది, 20-25 లక్షల దాకా మీకు ఇస్తా అని చెప్తుంది, మీకు ఒక 4 వీసాలు ఇస్తాడు, ఒక్కొక్క వీసాకు సాలరీ నెలకు 1,50,000 వస్తాయి, మీరు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, మీరు రచ్చిక డ్యూటీ చేసుకోండి, కంపెనీ మీద కేసు అవి వేస్తే మీకు ఏం రావు, అంతా వేస్ట్ అవుతుంది, మీరు తిరగకండి, మీ డాడీని మేము పంపిస్తాం, దానం చేసుకున్న తర్వాత 1 నెల 2 నెలల తర్వాత మీరు మాకు అప్రోచ్ కానీ మేము ఇస్తాం, మీరు పాస్పోర్ట్లు అవి పంపించండి అంటే సరే, ఎందుకు ఇక కేసు పెట్టుడు అది ఇది ఎందుకు చెప్తురు కదా అని చెప్పేసి మేము సైలెంట్గా ఉన్న తర్వాత ఏం చేసారు, మళ్ళీ ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత మేము ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్కు రెస్పాన్సిబుల్ అవ్వట్లేదు. ఆ ఫోన్ చేస్తే మాకు హిందీలో మాట్లాడాడు, మేము తెలుగులో మాట్లాడుతుంటే వాళ్ళు హిందీలో వాళ్ళతో మాట్లాడితే ఇంకా వేరే భాష మాట్లాడి డీల్ చేసిన లేకపోవడు, కంపెనీ చేసింది మేము ఏం చేస్తామని చెప్పేసి మధ్యలో తప్పించుకున్నాడు, లేకపోతే ఊకే ఫోన్ చేస్తే సెల్ స్విచ్ ఆఫ్ వాళ్ళు చేసుకున్నాడు. ఇలా మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టిన తర్వాత నేను ఇది ఏం చేయాలి ఎట్లా అని నేను తిరగంగా శాంత్ భాష గారు జైత్యాల శాంత్ భాష గారు జైత్యాల అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ అంటే శాంత్ భాష అన్న ఇట్లా గల్ఫ్ దేశాలలో పోయిన బాధితులు అంటే ఇట్లా పోయి సంప్రదించి తీసుకొస్తుండు, నువ్వు వెళ్ళు, నీకు సొల్యూషన్ దొరుకుతుంది అన్న దగ్గర, నువ్వు అన్న ద్వారా వెళ్తేనే మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అన్నాక నేను శాంత్ భాష అన్న దగ్గరికి వచ్చి డాడీ జరిగిన అన్యాయం ఏమేమి జరిగింది, వాళ్ళు ఏమేమి చెప్పారు, ఎట్లా చేసారు అవన్నీ మేము చెప్పడం జరిగేది. చెప్పినాక డాడీ గురించి చెప్పినాక వాళ్ళు ఇక మాకు ఇది అదన్నాక అన్నకు అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు ఒక డేట్ మన చనిపోయిన డేట్ మా సర్టిఫికేట్ ఒక్కటే ఒరిజినల్ పంపారు, మాకు హాస్పిటల్ రిపోర్ట్స్ కానీ ఎలాంటివి పంపలేదు. పంపకపోతే అది ఒక్కటి పంపినాక ఇప్పుడు అన్నకు అప్పే చెప్పినాం మేము. అన్న దాని కేసును కొంచెం చూసిండు, ఇది బాగా అన్యాయం జరిగింది, రెండో ఫ్లోర్ మీదకి వెళ్ళి కింద పడి చనిపోయిన మనిషికి ఇప్పుడు మీరు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని చెప్పేసి హాస్పిటల్లో ముద్రేసి పంపుడు ఇది కరెక్ట్ కాదు, హాస్పిటల్లో ఇట్లా జరిగింది, ఇది ఇంతవరకు న్యాయం కాదని చెప్పేసి అన్నారు. వేరే మాకు ఒక లాయర్ తోటి దాని కేసును వేసి ఇప్పుడు కేసు ఫాలో వేపిస్తుండు, దానికోసం మేము వచ్చినాము. అన్నను అప్రోచ్ అయితే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అన్న దగ్గరికి వచ్చినాం. మీరు చెప్పండి, అసలు మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి అసలు? నేను యాక్చువల్లీ సౌదీకి 2020లో వెళ్ళిన, మన జనవరి 2కి వెళ్ళిన, అక్కడ కొన్ని రోజులు పని చేస్తూ ఉండగానే తర్వాత మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యాడ్స్ వస్తాయి కదా, అట్లా ఢిల్లీ కంపెనీ ఒకటి స్కై హై విజాస్ అని ఒక యాడ్ రావడం జరిగింది. అది మా ఫ్రెండ్ చూసి నాకు సజెస్ట్ చేస్తే నేను కెనడా వెళ్ళడానికి చాలా ఇష్టపడడం అని, అంటే అప్రోడ్ వెళ్ళాలి, ఎక్కువ సాలరీ ఉంటుంది కదా, సో అక్కడ డ్రైవర్ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి నేను అది అప్లై చేసిన. అది అప్లై చేసిన తర్వాత ఏమైంది, ఫస్ట్ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే డాక్యుమెంట్స్ పంపాలి సార్ మీ అంటే, నేను జెన్యున్గానే చెప్పిన నా ఎడ్యుకేషన్ అవి అని చెప్పేసిన. చెప్తే సరే సార్ మీ డాక్యుమెంట్స్ పంపే ముందు రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది 5,000, అది పే చేయాలంటే పే చేసిన. పే అయిన తర్వాత ఓకే సార్ మీరు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పేసిన తర్వాత ఇంకొక ఆమెని అటాచ్ చేసింది కేస్ మేనేజర్, ఆమె పేరు దివ్య రాజ్పూత్, ఫస్ట్ ఏమో దివ్య రాజ్పూత్, తర్వాత పున్నము ఉంది ఆమె కేస్ మేనేజర్ అని. సో ఆమె ఏం చేసిందంటే, సార్ మీరు కంటిన్యూ కావాలంటే మీరు అగ్రిమెంట్ చేసుకోవాలి, అగ్రిమెంట్కి ఇంత ఫీజు అవుతుంది అని చెప్తే నేను 1 year అగ్రిమెంట్ ఉంటుందని చెప్పిన తర్వాత 72,000 అది పే చేసిన ఇన్స్టాల్మెంట్లో.
పే చేసిన తర్వాత ఏమైంది 1 year అయిపోయింది. 1 year నడుస్తుండగానే కొంచెం దాటిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే సార్ మీ ఎగ్జామ్ రాసుడు ఉంటుంది, IELTS ఎగ్జామ్ రాసుడు ఉంటుంది అని చెప్పారు. చెప్తే నేను షాక్ అయినా, మేడం నాకు అంత నాలెడ్జ్ లేదు, మీరు ఫస్ట్ చెప్పాలి కదా ఏమన్నా ఉంటే అంటే చెప్పలేరు. మరి ఆయన కొంచెం గొడవ వేసిన తర్వాత సరే ఏం కాదు రాయండి, మీకు వస్తాయి మార్కులు వస్తాయి, తక్కువ వచ్చినా పర్లేదు, సెకండ్ బ్యాండ్ ఇట్లా 3 bands వచ్చినా పర్లేదు అంటే నేను మళ్ళీ 2022లో ఇండియాకి వచ్చి March 26లో నేను IELTS రాసిన. సో IELTS రాసే ముందు కూడా మళ్ళీ నేను ఒక రోజు ముందు కూడా బుక్ చేసుకున్న ముందు కూడా నేను క్లారిఫికేషన్ అడిగిన, మేడం తక్కువ వస్తున్న పరిస్థితి ఏంది, నేను డబ్బులు కట్టినా మళ్ళీ ఇక్కడ డబ్బులు కట్టాలి, కట్టిన తర్వాత నాకు రాకపోతే పరిస్థితి అంటే మీరు రాయండి సార్ మీకు వస్తుంది, రాకపోయినా తక్కువ వచ్చినా ఏం కాదు, మేము దాన్ని బట్టి మీకు ఏదో ప్రోగ్రామ్లో RNIB ప్రోగ్రామ్ సంథింగ్ అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలా నుంచి సెట్ చేస్తాం వెళ్ళిన ఒక జాబ్ అని చెప్తా. నేను పోయి రాసినాక ఆమె చెప్పిన దానికన్నా ఎక్కువ వచ్చింది, 3.5 వచ్చింది. సో 3.5 వచ్చిన తర్వాత ఏం చేసారు, మళ్ళీ ట్రాన్స్క్రిప్ట్ అనే ఒకటి లేవనెత్తారు. ట్రాన్స్క్రిప్ట్ అనేది మన TS బోర్డు నాంపల్లి మనం తీసుకోవాలి స్టడీది. సో అది కావాలన్న తర్వాత నేను ఇక్కడ ఎగ్జామ్ రాసేసి నేను ఆ టైం పీరియడ్లో మళ్ళీ నాకు జాబ్ ప్రొవైడ్ చేయలేరు కాబట్టి నేను మళ్ళీ వెళ్ళిపోయినా 1 year పీరియడ్. వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ ట్రాన్స్క్రిప్ట్ అనేసరికి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి ఫోన్ చేసి మళ్ళీ నేను ఎట్లా తిప్పలాడి అది కూడా తీసుకున్న తర్వాత ఆన్లైన్ చేసి మళ్ళీ తర్వాత ఈసారి ఈ డాక్యుమెంట్స్ మొత్తం కెనడాకి పంపించాలి. దానికన్నా ముందు ఒక రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది, WS వాళ్ళది అంటే బడ్జెట్ సర్టిఫికేట్ వాళ్ళ నెంబర్ తీసుకోవాలి, దానికి ఒక 20,000 కట్టాలి అన్న. దానికి ఇచ్చేసిన వాళ్ళకు, ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అది కొన్ని రోజుల తర్వాత అది డీల్ అయ్యి అది రినివల్ చేయాల్సి వచ్చింది, దానికి 5,000 అట్లా ఎక్స్ట్రా కట్టేసిన. సో కట్టేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ట్రాన్స్క్రిప్ట్ నేను ఇవన్నీ సర్టిఫికేట్లు అన్ని కెనడాకి పంపించేసిన. దాని కొరియర్ డబ్బులు కూడా మనే, దానికి 2,500 అట్లా జరిగింది. కెనడా పంపించేసిన, కెనడా గవర్నమెంట్ కూడా మనకు ఓకే అని ఇచ్చేసింది, అంటే నువ్వు రావచ్చు, ఓకే ఎలిజిబిలిటీ మీకు చదువు ఉన్నది అని చెప్పేసి రావచ్చు అని సర్టిఫికేట్ ఇచ్చిన. మళ్ళీ ఏమైంది ఈ ఏమాకి పంపించేసిన, నేను నాకు ఏదైతే పంపించారో మళ్ళీ కెనడా నుంచి అవి నేను పంపించి ఫార్వర్డ్ అయితే సరే ఓకే మీ ఓకే ఉంది నడుస్తుంది, కొన్ని రోజులు టైం పడుతుంది అని అంటే నేను అట్లనే 2001లో స్టార్ట్ అయింది. నేను అట్లనే ఆకుంటూ 2003 దాకా వచ్చేసింది. 2003 వచ్చినాక సార్ మీది ఎక్స్పైర్ అయిపోయింది అంటే 1 year అగ్రిమెంట్ కదా సార్, 2001 2003 అంటే చాలా రోజులు అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయింది, మీరు యాక్టివ్గా లేరు, సో మళ్ళీ మీరు రినివల్ చేయాలి, రినివల్ చేస్తే మీ యాక్టివ్లో ఉంటుంది, సో ఎవరైనా మీ ప్రొఫైల్ ఎత్తుతారు, ఇప్పుడైతే ఎవరు ఎత్తలే, లో స్కోర్ వచ్చింది అది అనుకుంటే అట్లనే అంటుంది. ఫస్ట్ లో స్కోర్ అని చెప్పలేదు, తర్వాత నేను కట్టినాక మళ్ళీ రినివల్ అమౌంట్ కట్టిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది, మీరు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, మీ స్కోర్ అయితే లో వచ్చింది, అట్లా అయిపోయిన తర్వాత మేడం ఇట్లా చెప్తారు, సో మీరు ఇంత ఫ్రాడ్ ఎందుకు చేస్తున్నారు, మీరు ఏదో ముందు ఉంటే నేను మళ్ళీ తర్వాత 82,000 కట్టిన సెకండ్ రినివల్కి, సో ఇట్లా చెప్తారు అది నేను మళ్ళీ అట్లా అరవడం జరిగింది వాళ్ళ మీద. కొంచెం సమాజ్ చదివితే తర్వాత కొన్ని రోజులు అట్లనే జరిగిన తర్వాత మళ్ళీ ఏమంటుంది IELTS ఖచ్చితంగా రాయాలి లేకపోతే లేదు అది అని చెప్పినాక నేను రాయా మేడం అది అని చెప్పినాక మళ్ళీ కొన్ని రోజులు అట్లా జరిగిన తర్వాత ఏమైంది లాస్ట్కి సరే సార్ మీరు రెడీ ఉండండి దగ్గర పడ్డది మీకు ఏదో ప్రొఫైల్లో మీరు ఎత్తుకుంటున్నాను కదా. నాకేంటంటే అక్కడ సెలవులు ఇవ్వరు, వాళ్ళు చాలా కష్టం ఉంటుంది, చాలా అంటే చాలా కష్టం. మనం ఇండియా రావాలంటే ఇక వాళ్ళ చేతుల్లో ఉంటుంది. సో నేను ఏం చేసిన, పండుగ వస్తుంది కాబట్టి సార్ నాకు ఇట్లా ఇంటికాడ పని ఉంది అని చెప్పేసి నేను లీవ్ పెట్టి వచ్చేసిన. లీవ్ పెట్టి వచ్చిన తర్వాత వీళ్ళు ఏమంటారు నేను రెడీ ఉన్నారు కదా అని చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత 2003లో వచ్చిన తర్వాత కథ ఇక్కడనే స్టాక్ అయిపోయినాయి, వాళ్ళు జాబ్ ప్రొవైడ్ చేయలేరు, ఉన్న జాబ్ పోయింది, మొత్తం అంతా ఖరాబ్ అయిపోయింది నా లైఫ్ మొత్తం. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు ఇక్కడనే ఉంటున్నా, అసలు జాబ్ లేదు ఏం లేదు, నేను యాజ్ అ డ్రైవర్ చేస్తున్నా. ఇప్పుడు ఏమన్నా అసలు చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం ఉంది.